ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌ది శ్రీ సాయి చరిత్ర 763వ పేజీలోని 141 నుంచి ఈరోజు చదువుతున్నాము. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువలన వారు బాబాను సోదరుడని అనడం అర్థం లేని మాట కాదు. తర్వాత నెల తిరగకుండానే పుండలీకరావు నలుగురు మిత్రులు ఉండబెట్టుకుని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామాన్లను, పళ్ళు, పలహారాలను మరియు మర్చిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకుని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మన్మాడ్లో దిగారు. కొబ్బరికాయ బండికి వ్యవధి ఉండడం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు. పరగడుపున ఉట్టునీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని పలహారాన్ని తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటకు తీశారు. వాడిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వాడిని తినలేరు గనుక వారి శ్రమ వ్యర్థం అనిపించింది. అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులలో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు. కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది. ఇక పగలకొట్టడం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వాడిని తిని నీరు తాగారు. కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని ఎవరూ చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. తర్వాత కోపరగాంకు వెళ్ళే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావుకు దారిలో కొబ్బరికాయ గుర్తుకొచ్చింది. షిరిడి దగ్గరికి చేరుకునేసరికి అతనిలో కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతి స్వామివారి శ్రీఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయిందని, అదే కొబ్బరికాయ పగిలింది అని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరమంతా వణికిపోయింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూటకట్టుకున్నాను. స్వామి శాపానికి గురి అయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రియులాపనంతా వ్యర్థమైంది. శ్రీఫలానికి పట్టిన గతిని గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మూగిపోయింది. ఇప్పుడు బాబాకు ఏమి ఇవ్వాలి? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా. సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలం పలహారమైపోయింది. సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. 157వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ పేజీ లోక సమస్త శాంతి శాంతి శాంతి.